పవిత్రమైన ధనుర్మాసం చివరి రోజును పురస్కరించుకుని తిరుపతి బండ్ల వీధిలో వెలిసిన రాములవారి గుడి భజన మందిరం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల ఊంజల్ సేవ కన్నుల పండుగగా జరిగింది. నెల రోజుల పాటు స్థానికులు ప్రతిరోజు శ్రీ రామచంద్రమూర్తిని స్తుతిస్తూ భజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చివరి రోజు లక్ష్మీనారాయణ హార్డ్వేర్స్ అధినేత తొండమనాటి వెంకటేష్ రెడ్డి దంపతులు ఉభయదారులుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారామ లక్ష్మణులను ఆంజనేయ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయంలో అత్యంత వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తొండమనాటి వెంకటేష్ రెడ్డి, ఆలయ ధర్మకర్త పులిగోరు ప్రభాకర్ రెడ్డి, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీరెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పవిత్ర ధనుర్మాసం మొదలుకొని ఈరోజు వరకు స్థానిక బండ్ల వీధిలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో అతి ప్రాచీనమైన దేవాలయం. ఈ దేవాలయంలో ఈరోజు ధనుర్మాసం ముగింపు సందర్భంగా ఇక్కడ స్థానికులు టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ హార్డ్వేర్స్ అధినేత తొండమనాటి వెంకటేష్ రెడ్డి గారు దంపతులు ఈరోజు ఉభయదారులుగా వ్యవహరించి పూజాది కార్యక్రమాలు చేసి ఇచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఇది ఈ వీరాంజనేయ స్వామి దేవాలయం అతి ప్రాచీనమైనది. ఈ ధనుర్మాసంలో స్వామివారిని వచ్చి దర్శించుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ భజన కార్యక్రమం నెల రోజుల పాటు ఈ భజనలు అంగరంగ వైభవంలో జరిగింది. భజన కళాకారులందరూ వేకువజామునే స్నానమాచరించి వచ్చి ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ స్థానికులు ఒక్కొక్క రోజు ఒకరొకరు ఉభయదారులుగా వ్యవహరించి పూజాది కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు తొండమనాటి వెంకటేష్ రెడ్డి గారి దంపతులు పూజాది కార్యక్రమాలు చేసి అందరికీ అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. అందరికీ మంచి జరగాలని ఈ 2026 నూతన సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరూ ఈ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో తలతూగాలని కోరుకుంటూ ఈ ప్రాచీన వీరాంజనేయ స్వామి దేవాలయానికి ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని దర్శించుకోండి. అన్ని శుభాలే జరుగుతాయి. ఓం నమో వెంకటేశ్వర.